హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. స్కిన్ అనేది బ్రైట్గా ఉండడానికి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు చాలామందికి స్కిన్ అనేది రఫ్గా ఉంటుందని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. రఫ్గా ఉన్న స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా అవడానికి ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, పింపుల్స్ని మనం తగ్గించుకోవచ్చు, పింపుల్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ప్యాచెస్ ఉంటాయి కదా మన స్కిన్ మీద, వైట్ ప్యాచెస్, అవి కూడా తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా స్కిన్ టైటనింగ్కి కూడా ఈ ప్యాక్ సూపర్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ రెమెడీ ఇది. మీ స్కిన్ అనేది బ్రైట్గా అవడంతో పాటు ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మచ్చలు కానీ తర్వాత పింపుల్స్ కానీ లేని క్లియర్ స్కిన్ కోసం ఈ రెమెడీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీ స్కిన్ అనేది సూపర్ బ్రైట్గా ఉంటుందండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. చాలా సింపుల్ రెమెడీ, ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెమెడీ అనమాట. ఈ రెమెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం. స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, బ్రైట్గా ఉండడానికి, క్లియర్గా ఉండడానికి ఈ రెమెడీ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంతమంది ఎక్కువగా స్కిన్ వైటనింగ్ వీడియోస్ చేస్తున్నారు ఏంటక్క అని అడుగుతున్నారు. కొంతమంది స్కిన్ వైటనింగ్ వీడియోస్ ఎక్కువగా చేయమని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఎన్ని రకాల స్కిన్ వైటనింగ్ వీడియోస్ చేస్తారక్క అని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తానండి, స్కిన్ వైటనింగ్కి మనం ఎన్ని రెమెడీస్ అయినా ట్రై చేయొచ్చు. నేను చెప్పే వాటిలో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎన్ని రకాల స్కిన్ వైటనింగ్ రెమెడీస్ అయినా యూస్ చేయొచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి మనం రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అనమాట. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూస్ చేయమని ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఈ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను, సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ వైటనింగ్ రెమెడీస్ అనేవి నేను చెప్తూనే ఉంటానండి, ఎందుకంటే మన ఛానల్ పెట్టిందే స్కిన్ వైటనింగ్ రెమెడీస్ చెప్పడానికి. ఖచ్చితంగా స్కిన్ వైటనింగ్ కోసం రెమెడీస్ అనేది నేను షేర్ చేస్తాను. మీకు నచ్చింది ఫాలో అవ్వండి, మీ స్కిన్కి సూట్ అయ్యేది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఆల్ టైప్ స్కిన్స్ కూడా నేను చెప్తాను. నేను రెమెడీ చెప్పినప్పుడల్లా కూడా ఆయిలీ స్కిన్కి ఇలా అప్లై చేసుకోవాలి, డ్రై స్కిన్కి ఇలా అప్లై చేసుకోవాలి, మిగిలిన స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా అప్లై చేసుకోవాలని చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ రెమెడీ సూపర్గా వర్క్ అవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెసరలు వేసుకోవాలి. కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ మీద ఉన్న మచ్చలను తగ్గించడానికి పెసరలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది, గ్లోగా కూడా ఉంటుంది. క్లియర్ స్కిన్ కోసం ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే పెసరలు. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెడ్ మైసూర్ దాల్ అనమాట. ఎర్ర కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. రెడ్ మైసూర్ దాల్ యూజ్ చేయడం వల్ల మనమైతే అమేజింగ్ స్కిన్ అయితే పొందొచ్చు. అంతేకాదు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి రెడ్ మైసూర్ దాల్లో ఎక్కువగా ఉంటాయి. చర్మ రంధ్రాలను టైట్ చేయడానికి, ముడతల్ని, ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని తగ్గించడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుని వచ్చాను. మనం ఎంత మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్నా కొంచెమైనా మనకి బరకగా తగులుతుంది కదా, అందుకే ఇక్కడ నేను జల్లించుకుంటున్నాను. మనకి బరకగా మిగిలిన దాన్ని పడేయాల్సిన అవసరం లేదు, స్క్రబ్ కింద యూస్ చేయొచ్చు. డార్క్ ప్లేసెస్లో మనం అది హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ స్క్రబ్ కింద యూస్ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి మెత్తటి పౌడర్ అనేది రెడీ అయింది. రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. పల్పు కాదండి, జ్యూస్ అనేది వేసుకోవాలి. 1 టమాటో వేసుకోండి. టమాటో మీ స్కిన్కి పడకపోతే కీరా జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ స్కిన్ మీద ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత వాష్ చేయకూడదండి, ఒక చిన్న పని అయితే చేయాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పని ఏంటి అని. ఖచ్చితంగా ఆ పని చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. ప్యాక్ అనేది మిక్స్ చేయడం అయిపోయింది. నా స్కిన్ మీద నేను అప్లై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నా స్కిన్ అనేది చాలా డల్గా ఉంది. అలాగే నా ఫేస్ మీద
ఎటువంటి మేకప్ లేదు. లిప్స్కి అయితే కొంచెం లిప్ బామ్ ఉంది, బట్ ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ లేదు. మీకు రిజల్ట్ తెలియాలంటే బిఫోర్ ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో ఒక్కసారి బాగా గమనించండి. ప్యాక్ వేసుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉందో గమనించండి. రిజల్ట్ అనేది మీకు లైవ్లోనే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్యాక్ ఎలా ఉంది అనేది. స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది, గ్లోగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్యాక్ని నేను స్పూన్తోనే అప్లై చేస్తున్నాను. మనకి బ్రష్ అవసరం అయితే ఏం లేదండి, హ్యాపీగా చేత్తో కూడా అప్లై చేసేయచ్చు. ఈ ప్యాక్ని కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. మీరు ఎంత థిక్గా అప్లై చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పల్చగా కాకుండా థిక్గా అప్లై చేసుకోండి. మీకు థిక్గా అప్లై చేసుకోవడం రావట్లేదు అనుకుంటే ఫస్ట్ ఒకసారి అప్లై చేసేసి మళ్ళీ దానిపైన ఇంకొకసారి అప్లై చేసేయండి. అప్పుడు మీకు థిక్గా అనిపిస్తుంది ప్యాక్ అనేది. ఎందుకు థిక్గా అప్లై చేసుకోమంటున్నానంటే రిజల్ట్ మనకి తెలియాలి అని అంటే ఈ ప్యాక్ వచ్చి మనం థిక్గానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా థిక్గా అప్లై చేస్తున్నాను. కంటి కింద వరకు కూడా అప్లై చేస్తున్నాను అనమాట. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి నేను కంటి కింద కూడా అప్లై చేశాను. ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆల్టర్నేట్గా నేను కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూస్ చేయండి, అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ప్యాక్ని ఫుల్ బాడీకి అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్కి, టోటల్ బాడీకి అప్లై చేయొచ్చు. 15 మినిట్స్ అనేది ప్యాక్ డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు పచ్చి పాలు తీసుకోవాలి, రా మిల్క్ అనమాట. ప్యాక్ పైన ఇప్పుడు పాలను అనేవి అప్లై చేయాలి. ప్యాక్ అనేది మనం ఎంతవరకు వేసుకున్నామో అంతవరకు కూడా పాలని మనం అప్లై చేసి ఇప్పుడు మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అవుతాయండి. స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, స్కిన్లో డ్రైనెస్ని తగ్గించి రేడియంట్ స్కిన్ పొందడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద నల్లగా ఏర్పడిన ప్యాచెస్ని తగ్గించి స్కిన్ క్లియర్ చేయడానికి, గ్లోగా ఉండడానికి సూపర్గా వర్క్ అవుతుంది. 5 మినిట్స్ అనేది ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ మీరు చూడండి. బిఫోర్ నా ఫేస్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో మీరు చూడండి. ముఖ్యంగా నా స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. నేను టచ్ చేసుకున్నప్పుడు నిజంగా చాలా సాఫ్ట్ ఫీలింగ్ అయితే కలిగిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సాఫ్ట్ అండ్ స్మూత్ క్లియర్ స్కిన్ కోసం ఈ రెమెడీ ట్రై చేయండి. మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, బ్రౌన్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, వ్రింకిల్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అయితే స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా నా స్కిన్ అనేది ఎంత గ్లోగా ఉందో, లైవ్లోనే మీకు తెలుస్తుంది కదా. వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేయండి. సూపర్ సాఫ్ట్ క్లియర్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, సూపర్ రెమెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫేస్గా కాదండి, టోటల్ బాడీ కూడా అప్లై చేయొచ్చు, లెగ్స్కి అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి అప్లై చేయొచ్చు, నెక్ మొత్తం కూడా అప్లై చేయొచ్చు. నో ప్రాబ్లం, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.